మెదక్ జిల్లా రామాయపేట మండలం పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా దాడులు చేస్తే ఊరుకునేది లేదని టీయూడబ్ల్యూజే ఐజేఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టీజీ శ్రీనివాస్ శర్మ అన్నారు. మెదక్ జిల్లా రామాయపేట మండల కేంద్రంలో సోమవారం జర్నలిస్టు సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. టీవీ ఛానల్ పై బీఆర్ఎస్ నాయకులు దాడి చేసి ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ నిరసన చేపట్టారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద దాడికి నిరసనగా ఆందోళన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన జర్నలిస్టులు తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. మహాన్యూస్ టీవీ ఛానల్ పై దాడి చేసిన వారిని మహాన్యూస్ ఛానల్ పై జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. మహాన్యూస్ కార్యాలయంపై దాడి చేసిన టీఆర్ఎస్ పార్టీ గుండాలను ఆఫీసుపై దౌర్జన్యం చేసి కార్లను అన్నింటినీ ధ్వంసం చేశారు, పడగొట్టారు. మొత్తం ఒక కథనం వచ్చింది మహాన్యూస్లో, వాళ్ళకు అనుకూలంగా లేదు, ఆ పార్టీకి అనుకూలంగా లేదన్న వర్షంతో వాళ్ళు దాడి చేశారు. నేను కోరేది ఏంటంటే ప్రజాస్వామ్య దేశంలో చట్టాలున్నాయి, కోర్టులున్నాయి. దాడి చేసుడు సమంజసంగా ఏదన్నా చట్టపరంగా పోతే బాగుంటుంది. ఇట్లా గుండారాగా గురించి కానూరు అద్దాలు పడగొట్టడు, ఆఫీసు ఫర్నిచర్ ధ్వంసం చేసుడు ఇంతవరకు సమంజసమని మా యూనియన్ తరఫున మేము నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు మీకు ఒక నిబంధనలు ఇస్తున్నాము. దీన్ని గవర్నమెంట్ దృష్టి తీసుకోపోవాల్సిన మా యొక్క విజ్ఞప్తి. తమ పార్టీకి అనుకూలంగా వార్తలు ఇవ్వటం లేదన్న కక్షతో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ అనుచితంగా ప్రవర్తిస్తూ దాడులు ఒక మీడియా సంస్థపై చేయటం అనేది క్రూరత్వం. ఎందుకంటే వీళ్లకు వెన్నతో పెట్టిన బుద్ధి. గతంలోనూ అధికార పార్టీ ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి, ప్రతిపక్షంలోనూ వాళ్ళ బుద్ధి మారలేదన్నది మొన్నటి మహా న్యూస్ పై దాడి అర్థమవుతోంది. ఇలాంటి చర్యలు చూస్తూ అయితే ఊరుకోవడం జరగదు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి డీజీపీ గారు, ప్రస్తుత అధికార పార్టీ కూడా దీనిపై తగిన చర్యలు తీసుకుంటేనే మళ్ళీ పునరావృతం కావని చెబుతూ ఇలాంటి ఇప్పటికైనా టీఆర్ఎస్ వాళ్ళు మానుకోకపోతే తీవ్రమైన చర్యలకు గురవుతారని హెచ్చరిస్తున్నాము. వార్తలు ప్రచారం చేశారనే నెపంతో దాడులు చేయడం అనేది అయితే అది ఒక క్రూరమైన చర్య అని అభివర్ణించవచ్చు. ఎందుకంటే మన దేశంలో రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి. ఏదైనా దాని చట్టం ప్రకారం వాళ్ళు చేసింది మీకు ఒకవేళ తప్పు అనిపిస్తే చట్ట ప్రకారం పోవాలి తప్ప దాడి చేసే హక్కు అయితే ఎవరికి లేదు. దాడి చేసిన వారి మీద ఈరోజు వాళ్ళ మీద దాడి చేస్తారు, రేపు ఇంకా ఎవరైనా సమస్యల మీద స్పందించిన వాళ్ళ మీద కూడా దాడి చేసే అవకాశం ఉంటుంది వీళ్ళని అదనంగా తీసుకొని. కాబట్టి ఎవరైనా సరే మీడియా మీద ఇలాంటి దాడులకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా స్పందించి వీళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు రామాయంపేట పట్టణంలో జర్నలిస్టుల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఇటీవల మహాన్యూస్ ఛానల్పై టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది గుండాలు కార్యాలయంపై దాడి చేసి కార్ల అద్దాలను, ఫర్నిచర్ను, ఇతర సామగ్రిని ధ్వంసం చేయడం జరిగింది. ఈ చర్యను మేమందరము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజాస్వామ్య దేశంలో నిరసనలు చేసుకోవచ్చు, కానీ ఇట్లా గుండాలాగా వచ్చి కార్యాలయంపై విరుచుకోబడి, ఒక పత్రికా కార్యాలయంపై విరుచుకోబడి కార్యాలయ ఫర్నిచర్ను, ఇతర సామగ్రిని ధ్వంసం చేయడం ఇంతవరకు సమంజసమని మేము ఈ సందర్భంగా ఆ పార్టీని నాయకులను ప్రశ్నిస్తున్నాము. దయచేసి మరి ఏదైనా ఉంటే మహాన్యూస్ యాజమాన్యం ఆ పార్టీకి వ్యతిరేకంగా ఒక కథనము
ప్రచురించిందని వాళ్ళు ఆరోపిస్తారు. మరి ఏదైనా ఉంటే వాళ్ళ వివరణ ఇచ్చుకోవాల్సింది. కానీ మరి ఈ రకంగా ఏనాడు కూడా ఒక కార్యాలయంపై ఇట్లా దౌర్జన్యంగా వచ్చి దౌర్జన్యం చేయడం మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఇంతవరకు మరి ఇటువంటి దాడులు ఎక్కడా చూడలేదు. ఒక పార్టీ ప్రజాస్వామ్య దేశంలో ఒక పార్టీకి చెందిన నాయకులు మరి వాళ్ళే పోవడం మరి విజ్ఞతకు వదిలిపెడతాము. మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము హోంశాఖ మంత్రి డీజీపీ గారు స్పందించి మరి మహానీస్ కార్యాలయంపై ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు వారే దాడి చేశామని స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఎవరైతే దాడి చేశారో వాళ్ళని గుర్తించి వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మా టీయూడబ్ల్యూజే ఐజీఏ పక్షాన అన్ని సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే భవిష్యత్తులో మరి ఇంకా ఉద్యమం చేయాల్సి ఉంటుంది. దాన్ని ఆలోచించుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. జర్నలిస్టుల జోలికొస్తే ఇదేం రాజ్యం ఇదేం రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేం రాజ్యం ఇదేం రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేం రాజ్యం ఇదేం రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం మహానీస్ కార్యాలయంపై దాడి చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ గుండాలను టీఆర్ఎస్ పార్టీ గుండాలను